రేపు కార్తీక మాసంలో మొట్టమొదటి సోమవారం. రేపు ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేసి ఇల్లుని తుడిస్తే చాలు. పరమశివుని అనుగ్రహంతో ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. కార్తీక మాసం అనేదే పరమ పవిత్రమైనటువంటిది. ఈ మాసంలో శివకేశవుల యొక్క అనుగ్రహం పొందాలి అనుకునేవారు అనునిత్యం సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కార్తీక స్నానాన్ని ఆచరించాలి. అంటే ఈ మాసంలో చేసే స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, అలానే దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో శివాలయంలో ఒక్క దీపం వెలిగించినా సరే ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే మనం ఏదైనా ఫెస్టివల్ వచ్చినా సరే, లేదా ఏదైనా ముఖ్యమైన వారం, తిథి వచ్చినా ఇల్లుని శుభ్రం చేస్తూ ఉంటాము. ఇల్లుని శుభ్రం చేయటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది అని నమ్మకం. ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రవచనం. అలానే వారానికి ఒకసారైనా ఇల్లుని శుభ్రం చేయటం వల్ల గాలిలో వచ్చిన చెడు క్రిములు దూరమైపోతాయి అని నమ్మకం. అలానే మనం రోజంతా ఎన్నో పనులు చేసి బయట తిరిగి ఇంటి లోపలికి వస్తూ ఉంటాము. మనతో పాటు ఎంతో నెగిటివ్ ఎనర్జీ, మన కాళ్ళతో పాటు ఎన్నో చెడు క్రిములు మన శరీరానికి హాని చేసేవి వస్తూ ఉంటాయి. వాటిని మనం ధ్వంసం చేయటానికి వారానికి ఒకసారైనా ఇల్లుని తుడుస్తూ ఉంటాం. ఇలా చూస్తే సైన్స్ పరంగా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకే దైవం యొక్క అనుగ్రహం వస్తుంది అని, పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో గొడవలు ఉండవు అని, అలానే మనకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అని నమ్మకం. అందుకే ఏదైనా ఒక ముఖ్యమైన వారం రోజుల్లో ఇల్లును తుడుస్తూ ఉంటాము. మరి రేపు కార్తీక మాసంలో వచ్చిన మొట్టమొదటి సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఇల్లుని శుభ్రం చేస్తూ ఉంటారు. అలా ఇల్లుని శుభ్రం చేసే నీటిలో కేవలం ఈ 3 వస్తువులు వేస్తే చాలు. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇంట్లో ఉన్న దుష్టశక్తి, జ్యేష్ఠాదేవి, నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. అలానే మన శరీరానికి, ఆరోగ్యానికి హానిని కలగజేసే చిన్న చిన్న సూక్ష్మజీవులు కూడా ధ్వంసం అయిపోతాయి. ఇక ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే పేదవారికి అన్నదానం చేస్తే ఎంతో గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది. మామూలు రోజుల్లో చేసే అన్నదానానికన్నా కార్తీక మాసంలో చేసే అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక అంతేకాదు, కేవలం అన్నదానమే కాదు, ₹1 దానం చేసినా సరే ఎన్నో రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. పేదవారికి నూతన వస్త్రం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆహారం కావచ్చు, లేదా ఆహారానికి సంబంధించినటువంటి సరుకులు కావచ్చు దానం చేయాలి. అలానే ఈ కార్తీక మాసం మొత్తం కూడా పిండి ప్రమిదలను చేయాలి. అంటే మనం రైస్ ఫ్లోర్ అంటాం కదా, బియ్యం పిండి. ఆ బియ్యం పిండిలో కొన్ని ఆవు పాలు పోసి, కొంచెం ఆవు నెయ్యిని వేసి, అలానే కొంచెం బెల్లం తురుమును వేసి పిండి దీపాన్ని తయారు చేయాలి. అలా తయారు చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి. దీపం పూర్తిగా కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదలను తీసుకుని వెళ్ళి ఎవరైనా బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. ఈ మాసం మొత్తం కూడా ఇలానే చేస్తే గనుక మీకు ఉండే దోషాలు తొలగిపోతాయి. కటిక దరిద్రుడు కూడా రాజ్యం ఏలుతారు. అంతేకాదు, కఠినమైనటువంటి శనీశ్వరుని దుష్ప్రభావాలలో ఉన్నవారు కూడా బయటికి వస్తారు. శనీశ్వరుని దుష్ప్రభావాలతో బాధపడేవారు కావచ్చు, శని అనుగ్రహం లేక ఎవరైనా అష్ట కష్టాలకు గురి అయి అప్పుల ఊవిలో చిక్కుకున్న వారైనా సరే వాటి నుండి బయటికి రావడం ఖాయం. ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత అది. అలానే రేపు సోమవారం కాబట్టి, ముఖ్యంగా కార్తీక సోమవారం, శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పంచామృతాలతో పరమశివుణ్ణి ఎవరు అభిషేకించినా సరే ఎంతో గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది. రేపు శివలింగం దగ్గర ఒక్క బిల్వదళాన్ని సమర్పించి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు. ఇక వారికి ఉండే కష్టాలు, బాధలు, తీరని కోరికలు సైతం తీరిపోతాయి. అంతేకాదు, రేపు శివాలయంలో ఒక్క దీపాన్ని సూర్యోదయానికన్నా ముందే వెలిగించగలిగితే గనుక మీకు ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి. మీ జీవితంలో ఏదైతే జరగదు కానే కాదు అనుకుంటున్నారో అది అయి తీరుతుంది.
విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో విజయాన్ని సాధిస్తారు. కార్తీక మాసం యొక్క విశిష్టత ఇది. ఇక సుమంగళి స్త్రీలు ఈ మాసంలో సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలంటు స్నానం ఆచరించి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే తమ యొక్క భర్త ఆయుష్, ఆరోగ్యం బాగుంటుంది అని నమ్మకం. అలానే తమ భర్త బాగా సంపాదిస్తారు అని కూడా నమ్ముతూ ఉంటారు. తమ సౌభాగ్యం కలకాలం నిండు నూరేళ్లు చల్లగా ఉంటుంది అని నమ్మకంతో ఈ కార్తీక మాసం అంతా కూడా దీపాలను గుడిలో వెలిగిస్తూ ఉంటారు, లేదా అరటి డొప్పలపై దీపాలను వెలిగించి నదిలో, కొలములో వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయటం పూర్వకాలం నుండి ఆనవాయితీ. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం క్రమం తప్పకుండా పూజ చేసిన పుణ్య ఫలితం కూడా దక్కుతుంది అనే నమ్మకం. ఇకపోతే ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటిది. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా విశిష్టత ఉంది. రేపు మొట్టమొదటి కార్తీక సోమవారం కాబట్టి ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేస్తే గనక దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. సంపాదించే ఎన్నో రకాల మార్గాలు తెరుచుకుంటాయి. ఇక మీ సంపదని ఆపడం ఏ దుష్టశక్తి వల్ల కూడా కానే కాదు. అయితే ఇల్లు తుడిచే నీటిలో ఏది వేయాలి అంటే, ముందుగా ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి. ఈ రాళ్ళ ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది. సముద్రం నుండి లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవికి సముద్రపు ఉప్పు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ దొడ్డుప్పును వేసి ఇల్లుని తుడచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే శాస్త్రవచనం. అదేవిధంగా సైన్స్ పరంగా చూసుకుంటే గనక దొడ్డుప్పుకి గాలిలో ఉండే నెగిటివిటీని తొలగించే శక్తి ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది దొడ్డుప్పు. అందుకే ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు దొడ్డుప్పుని వేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మనకు ఉండే ప్రతికూల శక్తులు అనుకూలంగా మారిపోతాయి. ఇకపోతే ఇంకొక వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం. పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి, పరమశివునికి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దేవతలకి చాలా ఇష్టం. అలానే సువాసన ఉన్న దగ్గర దుష్టశక్తులు క్షణం కూడా నిలవవు. శుభ్రత, సువాసన రెండూ ఉన్న ఇంట్లో దుష్టశక్తులు అసలు నిలవమన్నా నిలవవు. కాబట్టి అదేవిధంగా పచ్చకర్పూరం, సముద్రపు ఉప్పుతో పాటు 2 పాల చుక్కలను కూడా వేయండి. పాలు వేయటం వల్ల నీరు పరమ పవిత్రంగా మారిపోతాయి. అన్ని పుణ్య నదుల్లో నుండి నీటిని తెచ్చి ఇల్లు తుడిచినంత పుణ్యం వస్తుంది. కాబట్టి రేపు కార్తీక మొట్టమొదటి సోమవారం రోజు ఇల్లు తుడిచే నీటిలో ఈ 3 వస్తువులను వేసి ఇల్లుని శుభ్రం చేసుకోండి. ఇక అన్ని నదుల్లో నుండి నీటిని తెచ్చి ఇల్లును శుభ్రపరిచిన పుణ్య ఫలితంతో ఇంట్లో ఒక్క దుష్టశక్తి కూడా మిగలదు. కేవలం దైవానుగ్రహంతో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. సంపాదించే ఎన్నో రకాల మార్గాలు కూడా కనిపిస్తాయి. ఇక ఈ 3 వస్తువులు దైవాంగికమైనటువంటివి. పాలు పరమశివునికి చాలా ప్రీతికరం. కాబట్టి పాలు అనేవి నీటిని ఎంతో శుభ్రపరుస్తాయి, పరమ పవిత్రంగా నీటిని మార్చేస్తాయి. కాబట్టి పాలు, అలానే పచ్చకర్పూరం, దొడ్డుప్పును వేసి ఇల్లుని తుడచడం వల్ల మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులు వెంటనే మాయమైపోతాయి. అన్ని పుణ్యనదుల్లో నుండి నీటిని తెచ్చి ఇంట్లో చల్లినంత పుణ్య ఫలితం తప్పనిసరి కలుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా, రేపు మొట్టమొదటి సోమవారం రోజు ఇల్లు తుడిచే నీటిలో ఏది వేయాలి అని. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.